ఇప్పుడు దాదాపు ఈ 33 కేసులు ఉన్నాయి ఆయన మీద. 35, 36 ఉన్నాయి. 35 కేసులు, క్రిమినల్ కేసులు ఉన్నటువంటి వీరాచార్ అనేటువంటి వ్యక్తి, ఈయనకు మళ్ళా ఈ క్రిస్టియన్స్ కు సంబంధం లేదు, ఆయన క్రిస్టియన్ మతస్థుడు కూడా కాదు. వీళ్లకు దాదాపు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 33,000 చర్చిలకు ఇప్పుడు నేనే అధిపతిని అని చెప్పేసి వస్తా ఉన్నాడట. ఈ భక్త్ సింగ్ అనేట ఆయన ఒక సర్దార్జీ ఇవన్నిటిని వ్యవస్థ చేసి వీటన్నిటిని కూడా సమాజానికి అంకితం చేస్తే ఇవాళ అతను వచ్చి దీని అన్నిటికీ నేనే రారాజునని చెప్పేసి ఇప్పుడు మొత్తం దీన్ని కబ్జా పెట్టి దీని వెనకాల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు నాయకులు, కార్యకర్తలు అని చెప్పుకునేటటువంటి ఈ లొల్లాయి మల్లి లాంటి వాళ్ళందరూ కూడా సహకరించి ఇక్కడ నుంచి గోడలు దూకి మరి లోపలి పంపించారట. మరి వ్యక్తిగతంగా కోట్ల రూపాయలు మూటగట్టుకునే ప్రయత్నం కింద ఇది చేసినటువంటి వ్యవహారం అని ఇక్కడ క్లియర్ గా కనిపిస్తా ఉంది. సో ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ కాస్ట్ అంత ఎంతవరకు ఉంటుండొచ్చు? 400-500 crores ఈజీగా ఉంటుంది సార్. ఇక్కడ ఇదే కాదు, ఇది మంత్లీ ఇన్కమ్ సార్. ఇది మంత్లీ ఇన్కమ్. మంత్లీ చర్చిల అన్నిట్ల నుంచి కొన్ని అట్లీస్ట్ నెలకు ఒక 2-3 కోట్లను వసూలు చేస్తాడు. 2-3 కోట్ల రూపాయలు, 2-3 కోట్లు నెలకు. అయితే నేను ఒప్పందం ఎట్లా కుదిరించుకుంటాను అంటే నెలకు మీకు ఇంత ఇస్తాబాయ్ అన్నట్టు ఒప్పందం కుదిరించుకుంటాను. ఇప్పుడు ప్రభుత్వ పెద్దలు ఉన్నారా దీని వెనకాల? వాడే చెప్పుకుంటుండు కదా సార్, మాకు తెలియదు, వాడే చెప్పుకుంటున్నాడు. ఆయనను కలిసిండు కదా, ఆయన పేరేంది, వేం నరేందర్ గారిని కలిసిండు, ఆ ఫోటోలు ఉన్నాయి. తర్వాత ఎవరెవరినో ఇప్పుడు ఇక్కడ అంతా నేర చరిత్రలు కలిగిన వాళ్ళని తీసుకొని వస్తాడు. ఇక మొన్న ఒక ఆయన వచ్చి ఇక్కడ నుంచి మాట్లాడిండు. ఏమని మాట్లాడిండు అంటే, నేను చాలా మంచోని, మా దగ్గర అన్ని డాక్యుమెంట్ ఉన్నాయన్నాడు. వాని పేరు సునీల్. ఇగోడు ఈడు ఏంద్రా అంటే నారా లోకేష్ తల మీద చేయబెడుతుండు. అవి అసలు స్వరూపం ఏంద్రా అంటే ఇది రేపిస్ట్, ఇది అసలు స్వరూపం. ఇక్కడ పోయి ఆంధ్రప్రదేశ్ లో నారా లోకేష్ కి చేయబెడతాడు, ఆంధ్రప్రదేశ్ లో నారా లోకేష్ కి చేయబెడతాడు. నిజ చరిత్ర ఇది. వీడికి వచ్చి ఇది మాది అంటాడు. ఓకే, ఇప్పుడు ఇలా సునీల్ కూడా భాగస్వామ్యం అంతే, భాగస్వామి. వీడు కూడా అసలు వీని అంతా తేల్చాలి. వీని గోవాలో వీని మీద రేప్ కేసులు ఉన్నట్టు అన్నది మాకు సమాచారం. కాగితం మీద లేదు కానీ మాకున్నది. ఇక్కడ చూడండి, ఫోటో చూడండి. ఒక స్త్రీ ఇట్లా పడి ఉన్నది, వీని షర్టు జోబు జినిగి ఉన్నది, వీడు ఇక్కడ నిలబడ్డాడు. వీడు పాస్టర్ అంట, వీడు నారా లోకేష్ తల మీద చేయబెడతాడంట. పాపం నాకు జాలి అనిపిస్తుంది ఆ నారా లోకేష్ గారు నేను తలుచుకుంటే. అంత పెద్ద మనిషి నేను తల మీద చేయబెట్టించుకుంటూ. ఇటువంటి దొంగలు సార్, మొత్తం క్రిమినల్, అసలు పాస్టర్ల ముసుగులో దొంగలు. రైట్, ఎంతమంది ఉన్నారు, ఎంతమంది కలిసి చేసారు ఇదంతా? ఇప్పుడు ఈ వీరాచార్య అనేటోడు ముఖ్యుడు సార్. వానితో పాటు ఇంకోటి జత కట్టిండు, వాని పేరు FCS పీటర్. వాడు 80 ఏళ్ళ ముసలోడు. వాని దగ్గర చర్చికి సంబంధించిన డబ్బులు పెట్టుకొని ఉంటాడు. వాడు నేను చాలా నిజాయితీ పరుని అంటాడు. వాని చుట్టాలు మొత్తం దోచుకొని తింటారు. వాని చుట్టాలు మొత్తం దోచుకొనే తింటారు పైసలు. అరే ఎక్కడున్నా దొంగతనం అంత ఎంత అంటే లెక్కలు చూపియారు, ఏం చూపియారు. ఇప్పుడు కూడా చర్చికి సంబంధించి దాదాపు 30 కోట్ల పైన FDలు ఆయన ఇంట్లో ఉన్నాయి. ఎందుకుంటారు సార్ ఆయన ఇంట్లో? ఆయన అయ్యేది కాదు కదా, ఇచ్చేయాలి, చర్చికి ఇచ్చేయాలి, పబ్లిక్ లో ప్రకటించి ఇచ్చేయాలి. ఇప్పుడు ఇట్లా తాళం వేసి పెట్టుకొని చర్చిల కంట మనుషులు పోవద్దంట, ఇది వాని ఇల్లు అంట. వీడికి వస్తే మా మీద కేసులు అయితే అంటే ఎట్లా సార్? ఏం సమాజంలో బతుకుతున్నాం సార్ మేము న్యాయం అడుగుతున్నాం. తర్వాత ఇంకొక మీకు సెన్సిటివ్ చెప్తా. ఇది ప్రెజెంట్ రిపోర్ట్, జైలు సూపరింటెండెంట్ ఇచ్చింది. ఏమని ఇచ్చిండు? 1 వారం రోజులు జైలుకి పోయిండని ఇచ్చిండు. వీడు ఒకవేళ కేసు వేయాలంటే జైలర్ తో పర్మిషన్ తీసుకోవాలి. ఇది చట్టం. అయితే వీడు పోయి DCP స్థాయి అధికారి మీద కంటెంప్ట్ కేసు వేస్తాడు. వీళ్ళు ఎంక్వైరీ చేసి దొరికిపోతాడు. వీళ్ళు పట్టుకొని లోపల నూకోవచ్చు. ఎందుకు పంపిస్తలేరు అంటే మాకు అర్థమైతలేదు. ఇప్పుడు చిన్న చేసుకున్న పోలీస్ అధికారుల మీద కూడా ప్రభుత్వం ఒత్తిడి ఉంది అంటారు, అంతేనా? ఈ ఫోటో చూడండి సార్, వీరాచారి. ఒకసారి కెమెరా. ఇది ఎవరు వీరాచారి అంటే రౌండ్ అప్ చేసిన రౌండ్ లో ఉన్నాడు కదా వేం నరేందర్ పక్కన. ఓకే, ఈ పెద్ద మనిషి అని అంటావు, అంతేనా? ఈ పెద్ద మనిషి. ఓకే, రైట్. ఇప్పుడు లోపలనే ఉన్నాడు ఆయన? లోపలనే ఉన్నాడు. లోపల గుండాలను పెట్టుకుంటాడు. రైట్. దాడి చేసిరు మహిళల మీద, కొంతమంది మీద, చాలా మంది మీద. అయితే నోరిప్పితే మహిళలకు థ్రెట్ ఉన్నదని పాపం వాళ్ళు మా నోరి పని భయపడుతున్నారు. వాళ్ళు మాట్లాడి భయపడుతున్నారు. చూడండి, వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మీద చెడ్డగా వాట్సాప్స్ లో రాస్తారు. చెడ్డగా అంటే బూత్ పదాలు రాస్తుండు, చెప్పుకోలేని విధంగా రాస్తుండు. వాళ్ళని చెప్పుకోలేని మాటలతో హింసించడం మేము అందరం విన్నాం.